అంతరించిపోతున్న సంప్రదాయాల్ని భవిష్యత్ తరాలకు తెలియజెప్పేందుకు ఈ నెల 4న విశాఖ బీచ్ రోడ్లో శారీ వాక్ నిర్వహించనున్నట్లు ది స్పిరిట్ ఆఫ్ వైజాగ్ సొసైటీ అధ్యక్ష కార్యదర్శులు వైసీహెచ్ దొరబాబు, డాక్టర్ సుధా పద్మశ్రీ స్పష్టం చేశారు. భారతీయత ఉట్టిపడేలా చీరకట్టు ప్రాముఖ్యత అందరికీ తెలియజేయడం కోసమే ఈ కార్యక్రమం అన్నారు. ఏపీ హోంమంత్రి బంగళపూడి అనిత ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. విశ్వప్రియ ఫంక్షన్ హాల్ నుంచి 3 కిలోమీటర్ల దూరం వరకు వాక్ ఉంటుందన్నారు. చేనేతను ప్రోత్సహించడం, మహిళల్లో ఆరోగ్య భద్రత పెంపొందించే లక్ష్యంతో ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. బీచ్ రోడ్లో విలేకరులతో మాట్లాడారు. అదేవిధంగా ఈ నెల 3, 4 తేదీల్లో గాదిరాజు ప్యాలెస్లో 30 స్టాళ్లతో కూడిన చేనేత వస్త్ర ప్రదర్శన ఏర్పాటు చేశామన్నారు. వాక్ ఫర్ కల్చర్, వాక్ ఇన్ హ్యాండ్లూమ్ పేరిట నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు కోరారు. అనంతరం పోస్టర్ రిలీజ్ చేశారు. నమస్తే అండి, నేను డాక్టర్ సుధా పద్మశ్రీ, మా స్పిరిట్ ఆఫ్ వైజాగ్ సొసైటీకి సెక్రటరీగా చేస్తున్నాను. ఈ ఆగస్ట్ 4న మనం ఉదయం 6 గంటలకి విశ్వప్రియ ఫంక్షన్ హాల్ దగ్గర సారీ వాక్ అనే కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నది. లాస్ట్ ఇయర్ కూడా మనం ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసాము. సుమారు 8,000 ఉమెన్ ఉదయమే వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇట్ వాజ్ అ హ్యూజ్ సక్సెస్. ఈవెన్ మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు కూడా ట్వీట్ చేయడం జరిగింది ఈ ప్రోగ్రామ్ గురించి. మెయిన్ ఈ ప్రోగ్రామ్ ఎందుకు చేస్తున్నామంటే 3 మెయిన్ రీజన్స్. మన సాంప్రదాయమైన చీరకట్టుని మన నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్స్ కూడా మనం నేర్పించాలి. ఈ జనరేషన్స్లోనే చాలా తక్కువ మంది విమెన్ సారీస్ కట్టుకోవడానికి ఇష్టపడుతున్నారు. సెకండ్ థింగ్ ఏంటంటే ఈ చేనేత కార్మికులను మనం ప్రోత్సహించడం కోసం చేస్తున్నాము. థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్, ప్రతి ఉమెన్కి ఎక్సర్సైజ్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఈవెన్ మీరు సారీ కట్టుకుని కూడా 3 కిలోమీటర్స్ నడవగలరు అని ప్రూవ్ చేయడానికి ఈ కార్యక్రమం మనం ఆర్గనైజ్ చేస్తున్నాం. సో దయచేసి ఉమెన్ అందరూ కూడా పార్టిసిపేట్ చేసి ఈ ఈవెంట్ ఒక గ్రేట్ సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాం. 3వ తారీఖు 4వ తారీఖు అంటే శని ఆదివారాల్లో, సో ప్రజలందరికీ మోస్ట్ ఆఫ్ దెమ్ హాలిడే మూడ్లో ఉంటారు. సో అది ఆ 2 days 3rd and 4th ఆగస్ట్న మనం ఒక ట్రేడ్ ఫేర్ అన్నది గాదిరాజు ఫంక్షన్ ప్యాలెస్లో చేయడం జరుగుతుంది. దీంట్లో అందరూ హ్యాండ్లూమ్ వీవర్స్ని ఎంకరేజ్ చేయడం కోసం ఒక 30 స్టాల్స్ ఫ్రీగా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. హ్యాండ్లూమ్ వీవర్స్ డైరెక్ట్గా వాళ్ళు చేసి వాళ్ళే డైరెక్ట్గా మనకి ఇవ్వడం ద్వారా మనకి యాక్చువల్లీ కాస్ట్ ప్రైస్ కూడా తగ్గుతుంది. దేర్ బి నో మిడిల్ మెన్. అండ్ ఈ విధంగా మనం వీవర్స్కి చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతాం. ఈ ట్రేడ్ ఫేర్లో కూడా అందరూ పాల్గొని దయచేసి అసలు ఏమున్నది ఏమవుతుంది అని కనుక్కోవడానికైనా కూడా మీరు తప్పకుండా విచ్చేసి ఆ ట్రేడ్ ఫేర్ని ఒక గ్రేట్ సక్సెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఆగస్ట్ 4వ తారీఖు ఉదయం 6 గంటలకి ఈ వాక్ జరుగుతుంది. ఈ వాక్లో మొత్తం వైజాగ్ మొత్తం కూడా ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఉత్సాహంగా పాల్గొని, ఆ రోజు ఫ్రెండ్షిప్ డే కూడా మొదటి ఆదివారం కాబట్టి అక్కడ ఉత్సాహవంతంగా లాస్ట్ ఇయర్ ఏ రకంగా జరుపుకున్నారో ఈ సంవత్సరం కూడా అంతే ఉత్సాహంగా జరుపుకోవాలని, మన వైజాగ్ ప్రతిష్టతని అంతర్జాతీయ స్థాయిలో ఇనుమడం చేయాలని ఆశిస్తున్నాను. ఇప్పుడు మా సెక్రటరీ గారు అయినటువంటి ఆర్గనైజేషన్ సెక్రటరీ డాక్టర్ పద్మశ్రీ గారు కూడా